ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను. ఎప్పుడు దేవుడు మన మొర ఆలకిస్తాడంటండి, దానిపైన ఉన్నది ఏమని? సహనం కలిగి మనం ప్రార్థన చేయాలండి. దేవుని బిడ్డలారా, సహనం కలిగి మనం ఉండాలి. ఎక్కడయ్యా సహనం కలిగి మనం ఉండాలంటే, దేవుడు నిన్ను ఏ చోట కూర్చోబెట్టి ఆ చోట సహనం కలిగి ఉండాలి. అది సంఘమైనా, సేవకుని దగ్గర అయినా, సమాజంలో అయినా, ఇంటికాడైనా, ఉద్యోగం దగ్గర అయినా, వ్యాపారం దగ్గర అయినా, రోడ్డు మీద అయినా, కొట్లో అయినా, దుకాణంలో అయినా, షాపులో అయినా, ఎక్కడైనా ప్రభు నిన్ను ఏ చోట కూర్చోబెడతాడో, నిల్చోబెడతాడో అక్కడ సహనం కలిగి ఉండాలి. ఈనాడు సహనం లేనందువలన చాలామంది క్రైస్తవులు బ్యాక్ వెళ్ళిపోతారు. బ్యాక్ అంటే వెనకంటే చర్చటం కాదు చెప్పేది, ఎక్కడికండి? లోకంలోకి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం, చాలా విచారకరమైన విషయం. దేవుడు కార్యం చేయడం లేదని, నేను అనుకున్నది దేవుడు జరిగించలేదని ఇలా కళ్ళ మూసుకు ప్రార్థన చేస్తే ఒక రోజులోనే 3 రోజుల్లో ఈ కార్యం కాలేదని, నేను ఆశించి నాకు జరగలేదు, నేను కోరుకున్నా జరగలేదని తిరిగి దేవుని వదిలిపెట్టి, సంఘమును వదిలిపెట్టేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీ కళ్ళ ముంగట ఎంతమంది లేరండి? ఉండలేరండి? ఉంటారండి. నేను అంటాను, సహనం కలిగి ఉంటే సమృద్ధి కలిగి నువ్వు ఉంటావు. ప్రైజ్ ద లార్డ్. సహనం కలిగి ఉంటే, మరలా చెప్తున్నాను, సహనం కలిగి ఉంటే నీవు సమృద్ధి కలిగి ఉంటావు. సహనం లేకుండా దిక్కులు చూస్తే అడిగా తినేవారిగా మిలిగిపోతాం.